ఎక్సకాలు చేస్తాండావా నా ముందన్నాడు. గట్టిగా పట్టుకోరా. మళ్ళా ఇడ్లీనే చేస్తా చావా? ఏ దోశ వేస్తావచ్చు కదా. నక్సల్స్తో ఆటాడదాం అనుకుంటున్నారా? ఇది బ్యాంక్ ప్రొసీజర్ అన్న, దయచేసి సహకరించండి. అడిగి సాయం చెప్పు. అట్లాగే అన్న. ఉండండి. లివరు ముక్క చాలాసేపు అయినది అన్న. అవ మాంసం రే ప్రభు, ఇంత తాజా మాంసం అమ్ముతాడు కాబట్టే నేను విన్సెంట్ కాడ మాంసం కొనేది. దొడ్డు మాంసం కావాలంటే విన్సెంటే. యో విన్సెంట్, ముందు ఇవ్వాల్సిన బాకీ కట్టు. నమ్ము నీకు ఇదే ఆట అయిపోతాం. ఇదిగో విన్సెంట్, ఇంకో 2 ఎముకలయ్యప్పా. ఇంకో 2 అయ్యబ్బా, సూప్ కోసం. సూప్ కోసం ఏం చేస్తున్నారో తూరు చెప్తే అర్థం కదా. ఈ సరిపోతాయిలే, వెళ్ళొస్తా. బొట్టు పెట్టి చెప్పాలనా? లైన్లో రాయా. మాంసం పాత్ర ప్రభువు నీ ఎందుంటాడు. నో సాల్మనా మాంసంనా? ఏందదే వెనక పెట్టి వెనకే. సుభద్ర, మాంసం కొబ్బరి నీళ్ళతో చెయ్యి. ఏందన్నా, ఏం కూర చేయమంటావు? పాయం ఉండు. అన్న చెల్లెలు ఇద్దరు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు రస్తామే. మేము కూడా చేపలు తింటాం. ఈ చేపల్లో ముండ్లు ఎక్కువ ఉంటాయి. అది అవుతావు రండి చూడండి. సచ్చినుడా, మా అన్నకు తెలిసినదంటే నీ గొంతు కోస్తాడు. అన్నో, టార్చ్ లైట్ ఎత్తుకోండి వా, చేయకుండా అది. దీన్ని పట్టుకోరా. అట్లాగే అన్న. బార్గాడ్ నుంచి థామస్ ఫోన్ చేసినాడు. ఈ పొద్దు మాంసం కొంచెం బెన్నాకు కావాలంట. అను, శ్యామిల ఇంట్లో కూడా 7 కేజీలు మాంసం కావాలంట. ఇలా వాళ్ళ అమ్మాయికి లగ్నం అంట. ఊర్లో అవ్వని పిలవలేదు, చేసినారు.
తాడు కట్టేది ఇట్లేనిందా? మీ అత్త మెళ్ళ ఎట్లా తాడు కట్టాలని సాధన చేస్తున్నావా ఏంది? ఆ రెండు కాళ్ళు దగ్గర జరిపి బాగా కట్టు. సరే అన్న. తలంచు. అబ్బా నువ్వు దేవుడు అన్న. కదులుతాంద్రా, కదలకన్నా పట్టుకో. ఇంకొంచెం లాగు. అట్లే పెట్టు. అది కూడా వేయన్నా. ఏందన్నా తల్లి చంపేస్తుంది. వీళ్ళందరూ చూసుకున్నారా? గడ్డి కాలిపోతుంది. బెన్నగా వెళ్ళనా? ఎంటుకలు ముడేసుకో. అక్క ఏమైనది? అసలు మంటలు ఎట్లా అనుకున్నాయే? దున్నపోతు పిచ్చెక్కి పరిగెత్తిందంట. నడు నడు. దొన్నపోతు గడ్డి బొమ్మ కగ్గిట పెడతాది. నాకేం అర్థం కావట్లేదు. పేదోళ్ళకి భూమి మీద బతికే హక్కే లేదా? ప్రభాకరా, యో ప్రభాకరా, తలుపు దీపా. ఎవరో? నేనప్పా, విన్సెంట్ని. విన్సెంటో? ఏంది? ఏమైనా అదే? నాతో పాటు రా. కంగారు పడ మాకు విన్సెంటో. వాళ్ళు మైదానాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు. తెల్లారిసరి ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటారు. నన్ను నమ్ము. విన్సెంటో, 10 ఏళ్ల కిందట మీ నాయన కూడా ఇట్లాగే తప్పించుకు పారిపోతున్న దున్నపోతున్న పట్టుకోబోయి బావిలో పడి చనిపోయినాడు కదా. ఇన్సెంటో అది ఇటే పోయి ఉంటుంది తప్ప. పీకల దాకా తాగి పడిపోయి ఆ దున్నపోతుని ఊరి మీద కొలుతావా? నష్టపరిహారం కట్ట. నువ్వు మొన్నారం ఎత్తుకుని పోయిన గొడ్డు మాసానికి దుడ్డు కట్టి మళ్ళీ అంటే నష్టపరిహారం గురించి కొంచెం మాట్లాడు. ఉంటే మేమంతా దున్నపోత కాళ్ళ కింద పడి సచ్చుండో. అది అట్లా తప్పించుకొని వెళ్తా. నేను కలగా నాన్న మా అందరికీ ఏందిరా నీకు చెప్పేది? పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. మాట్లాడుకుందాం ఉండండి. ఏంది ఏళ్లతో మాట్లాడి వెంటనే ఏంది యాటికే పొద్దునే నోట్లో పెట్టుకుని ఏగేసుకుని బయలుదేరినావు. దొన్నపోతు తప్పించుకోయి. ఇదొకటి బతికే అవకాశం. ఎటుపోయినా దున్నపోతా. అరటి తోటల కలబోతుంది. దానికి యాదడ్డు వస్తే దాన్ని దొక్కుంటా పోతా ఉండదు. అట్టించటే వెళ్ళిపోతుందేమో. రా ఆగండి రా. యాడికి రా అందరూ బయలుదేరుతున్నారో. రేయ్ మీ 5గురు అటే వెళ్ళండి రా. మిగిలిన వాళ్ళందరూ నా వెనకాల రండి. ఏంట్రా తెక్కరుస్తున్నాయే? ప్రకృతి మావా అట్లాగే ఉంటాయా? యో యాడికి దూసిపోతుండవా? ఆ దున్నపోత వస్తే కుమ్మేస్తుంది. ఒకడానికి కూడా ఉండవు.
చూడండి ఆ దున్నపోతు ఇట్లా వెళ్ళినట్టుంది. అయ్యో ఆ పొదలో మొక్కలు పిచ్చి మొక్కలు కాదు, ఔషధ మొక్కలు మూలికలు. ఎందుకట్లా పరిగెత్తున్నారు? మాంసం కోసం సంపమైన దున్నపోతూ తప్పించుకుని పారిపోయిందే, దాని ఎత్తుకుంటూ అయ్యో ఆ అమాయక జీవిని దాని మానాన్న దాన్ని ఇడిసేయండి. అన్ని జీవాలకు ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. ఆ హక్కుని స్వేచ్ఛని కాలరాసే అధికారం మీకు ఎవరికి లేదు. ఇన్నారా మనం అంతా కలిసి ప్యానాలు తెగించి ఇంత చేస్తా ఉంటే ఈ గొట్టంగాడి నా బొంగులో నీతులు చూడండి. అయ్యో, జార్జ్ అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడద్దు, అవి ప్రకృతిని కలుషితం చేస్తాయి. దొంగ కొడుకులు ఎంత పని చేశారో చూడండి రా, నాశనం చేసేసారు, మొక్కలన్నీ పాడు చేసేసారు. వెంటతో కొట్టాలి కుక్క నా కొడుకుని, ఏం చేసినా పాపం లేదురా. ఎట్టంటి నా కొడుకులు ఉన్నారు మన ఊళ్ళో. పాలు ఆవేశపడు, మాకు శాంతించు. నా బొంగులో శాంతి అంతా నీ వల్ల జరిగింది. పాలన్నా నీ తిట్లతో ప్రకృతిని గబ్బడించేస్తున్నావు. ప్రతి చిన్న యశానికి మీ నాన్నకి ఎందుకే ఫోన్ చేసి చెప్తానావా? మా నాయనకి చెప్పక మీ నాయనకి చెప్పాలా? ఇన్స్పెక్టర్ని బిల్డప్. మొగుడు మాట గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదు. నేను ఇట్లా పెంచినందుకు ఎంపరనాలా? మా నాయన గురించి తక్కువ మాట్లాడబాక. నైట్ స్టేషన్ చేస్తా, ఏం చేస్తావు చేసుకో. దారిలోకి రావో. అవునా, నువ్వు అంతే మగాడివా? నీకు నా కాడనే కానీ మా నాయన కాడ కుకింగ్ బిల్ల పడేసి ఇస్తావా? నుంచి నీకు అంటే లెక్క లేదు. కొట్టు, నన్ను కొట్టు. కొట్టడం కాదు, నీ అబ్బాయి చంపేయాలా? చంపేస్తాను. ఎస్ఐ గారు, నేను పోతానా, నువ్వు విండేసావు. పోయే డోర్ ఓపెన్ చేసుకో. ఏంది సార్ గెల్ల తయారైన 6 ఎకరాల తోట, ఆయుర్వేద మొక్కలున్న 4 ఎకరాలు ఆ దున్నపోతు నాశనం చేసేసింది. నీ కాడ లైసెన్స్ కానీ ఉంటే తీసుకొచ్చి ఆ రాక్షసుని చంపిపారాయి. ఇదిగో నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఆపలేకపోయాను. అయ్యో, అడవి పందులు కూడా ఇంత బేపత్సం చేయలేవు. ఫాదర్ అంతా నాశనం చేసేసింది. రే ఏసో, పోలీసులకు ఫోన్ చేయి. అట్నేనా? ఫాదర్ ఫాదర్, ఇక్కడ అరటి చెట్లన్నీ పాడైపోయినాయి. రే అందరూ కిందికి రండి రా. కిందకి రండి రా. మైకేల్ కొట్లాడబోవద్దు. రే ఇది నీ బాబుగారు తోడనుకుంటున్నావా? కొట్లాడొద్దు మైకేల్, నా మాట విను. రే ఒకప్పుడు ఇదంతా చాలా దట్టమైన అడవి. మా నాయన కష్టపడి ఇదంతా బాగు చేసి చర్చకిచ్చినాడు. ఇప్పుడు మీరు మైకేల్, అసలు మీ మాంసం కొట్టి ఊర్లోనే లేకుండా చేస్తాను. పోలీసులు ఫోన్ చేసినావా? అన్న పోలీసులు వస్తున్నారన్నా. నీకు ఈ విషయం వాళ్ళనే చూసుకోండి. హలో, కంప్లైంట్ ఇస్తే చర్చి కాడికి వచ్చాను. నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. చెప్తుంటే అర్థం కావట్లేదా? పెట్టు. ఆ దున్నపోతు ఊరు మీద పడి రచ్చ చేస్తా ఉంటే మీరు ఎందుకు కాల్ చేయట్లేదు? చూడండి మొక్కలతో ఎలా నాశనం చేసిందో. చూడండి ఫాదర్, షూట్ చేయడానికి మాకు ప్రొసీజర్ ఉంది. తహసీల్దార్ ఆర్డర్ ఇవ్వాలి. షూట్ చేసే టైంలో వెటర్నరీ డాక్టర్ పక్కన ఉండాలి. అన్ని జరగాలంటే ఓ వారం పట్టిద్దిగా. ఈలోగా మనమే దాన్ని పట్టేసుకోవచ్చు. ఏందే, నేను ఫోన్ చేస్తానని చెప్పానుగా, ఉండలేవా? నేను ఫోన్ చేసేదాకా వెయిట్ చెయ్యి. మైకేల్, ఏం కావాలంటే చేసుకోండి, కానీ అది అడవి జంతువు, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్త. మనం చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలా ఏంది? భైరవకొండ గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. మదమెక్కిన ఒక అడవి దున్న ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ అయ్యో ఏం లేదురయ్యా, ఊర్లోనూ ఊరు చుట్టుపక్కల తిరుగుతా ఉంది. అడవి ఊరి మీద పడిందట. ఇల్లుడు భయపడతాడు, వాకిలేసేద్దాం. అందుకని ఇంకేం చేస్తావు? ఆయుర్వేద మొక్కలు చాలా వరకు నాశనం అయిపోయినాయి. మార్కెట్ మధ్యలో 6-7 బయటికి రావద్దు. దయచేసి ముసలోళ్ళు బయట తిరగొద్దు. ఆ దున్న బ్యాంక్ లోకి వెళ్ళి ఫర్నిచర్ అంతా నాశనం చేసి అడ్డొచ్చిన వాళ్ళని తీవ్రంగా గాయపరిచింది. కార్మికులు ఎవరు
అదేమో ఊళ్ళో మగవాళ్ళందరికీ నిద్ర లేకుండా చేస్తా ఉంది, నువ్వేమో దాని వెనకాల కుక్కలా తిరుగుతా ఉంటావు. అది పెండ్లి పెటాకు లేకుండా ఇంట్లోనే ఉండడంలో ఆశ్చర్యం లేదు. 9వ తరగతిలోనే డ్రిల్ మాస్టర్తో వ్యవహారం నడిపింది. పెద్ద కంచు, మహా కేటు. ఇంకా సాలిస్తావా లేదా? చాలిస్తానులే. ఆ దున్నపోతుని వేసేయాలంటే నెత్తి మీద కొట్టాలి. ఒకవేళ మీకిన దొరికితే దాని అమ్మ నేరుగా గుండెలోకి దించాలి, అర్థమైందా? వాడు ఉండవలసిందిగా మా విజ్ఞప్తి. ముందు ప్రాణాలతో ఉంటే మనం ఆ కుట్టచ్చన్ని పిలిస్తే మంచిది. కావాలని ఓడి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు కదా నువ్వు? పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. భైరవకొండ గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. మదమెక్కిన ఒక అడవి చుట్ట ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ దానికి ఎదురుగా అడ్డొచ్చిన వాడు ఏందే ఇయాల ఈ హడావిడి? ఇది తెల్లారి నుంచి ఉండదులే. విన్సెంట్ దున్నపోత పిచ్చెక్కి కనిపించిందల్లా నాశనం చేస్తానంట. విన్సెంట్ దున్నపోతా దాంట్లో ఆశ్చర్యం ఏముంది? ఆడికి పెండ్లి పెట్టకలేం లేకపోయి కదా, రాత్రికి ఏదో కొంపలో దూరుతాడు. అసలు తక్కువ కాదు. మాంసం చుట్టూ తిరిగి కుక్కలాగా దాని చుట్టూ పిల్లలందరూ తిరుగుతా ఉంటారు. డ్రిల్ మాట్లాడితే కూడా అది కొలిగిందిగా. పోలీసు వాళ్ళు దండోరా ఇది తెరలేదా? ఎండ బయట కూర్చొని ఎవరైనా చేస్తారు పనులు లోపలిగా. మాకు తెలుసులే, పోయావు. మొక్కులు ఉడికినాయా? ఉడికినాయి. ఇంకా 10 నిమిషాలు. కొంచెం ఉప్పేయాలనా? టీ పెట్టడం ఇంకా కాలేదా? చేస్తాను కదా. అది సరే, మందులకి ఏమైనా కొంచెం కారం కారం తెల్లరిందా నీకు తాకడానికి? ఏదో ఒకటి చేస్తావు. అవునా? అనుకున్న దానికంటే కొంచెం అన్నం ఎక్కువగానే వండిద్దాం. ఊరికే పెడితే జనాలు ఎంతైనా తింటారు. ఓహో, ఊళ్ళో జనాలు కూడా పిలుస్తున్నారా? నేనేం నా కూతురు లగ్నాలు సెడగొట్టాలనుకోవట్లేదు. నేను మొదటి తూరిటికి పామ్ ఆయిల్ మొక్కలతో వచ్చినప్పుడు ఒక ఏదో పామ్ ఆయిల్ కాయలు తినేకా అని అడిగినాడు. నా వెనకాల ఎందుకు వస్తున్నావో అడిగెళ్ళి కూర్చో. లగ్గాలు అయ్యాక ఊర్లో జనాలందరినీ పెళ్లికి కుటుంబ సమేతంగా రమ్మని పిలుస్తాను. మంచిది, పిలవండి. అయితే ఇంకేం చేద్దాం? బ్రాంతి తాకుండా ఉండలేను. ఓ పర్లేదులే. పొద్దున్న టిఫిన్ లో ఒక 60 ఒక 80 చేద్దాం. వేసే మధ్యాహ్నం భోజనాల్లోకి అప్పడాలతో పాటు మజ్జిగలో నానబెట్టిన ఊరి మిరపకాయలు వేయించి అప్పడాలు బాగా కరకరలాడాలి. ఊరి మిరపకాయలు సదిరిపోవాలి. సరేనా? సరే సరే. ఇట్లే ఉడుకుడుక తాగు. ఏమని షాగు నాకు నంచుకునేకేమైనా వాడు చచ్చింది చూడు. ఇదిగో ఆ గొడ్డు మాంసం గుజ్జుకూర బాగా కారంగా ఉండి గారెల్లో కొట్టించాలి. సరే సరే, అట్లనే. తినేవాడు ఒక్కొక్కడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరితో ఎగిలిత్తు మాట్లాడుతున్నావా? ఫ్రెండ్ తో మాట్లాడుతుందా? ఎవరో పనికి వాళ్ళ ఫ్రెండ్. ఫోన్ అవతల పడేసి వీళ్ళ అమ్మకి సాయం చేయి. లోకేశా, చేపలు కూడా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలబ్బు. ముక్కలు చెదిరిపోకుండా మసాలా పొళ్ళు బాగా దట్టించి పులుసు పెట్టాలా. పనసకాయ బిర్యానీలోకి కూర్మాతో పాటు చట్నీ ఏమైనా చేద్దామా? చట్నీయా? చట్నీ గిట్నీ ఎదుర్కోయా. పెరుగు చట్నీ చేద్దాం. కంద ముక్కల్ని నూనెలో బాగా వేయించి పెరుగు చట్నీలో నానబెట్టుకుని తింటే సావిరంగా. దానిలో కొంచెం మిరియాల పొడి కనుక కలిపామంటే ఆ ఘాటుకు రుచి అందరికి మెదడులో స్తంభించిపోద్ది. ఇక దున్నపోతు విషయానికి వస్తే భోజనాల్లో ఎరైటీ వంట. టెంకాయ ముక్కల్ని కొంచెంసేపు నూనెలో దోరగా వేయించిన తర్వాత ఆ ముక్కల్ని కరిగించిన ఉడుకుడుకు దున్నపోతు కోవులో బాగా నానబెడితే ఉంటది. సదిరిద్ది. నాశనం అయిపోయినాయి. మార్కెట్లో 6-7 అంగిళ్ళు దెబ్బతిన్నాయి. ఎవరిదా దున్నపోతావు? ఎవరిదా దున్నపోతావు? ఇన్స్టెంట్ది. భోజనాల్లోకి ఏం కూర చేయాలి గొడ్డు మాంసం లేకుండా? అసలు ఏం మాట్లాడుతూ ఉండవయ్యా నువ్వు? గొడ్డు మాంసం లేకుండా దాని ఫంక్షను అని ఎవరైనా అంటారా? ఆ బండి తోసుకుని ఏడికెళ్తున్నట్రా ఎదవా? వాడు ఆ గంట ఎలా మోగిస్తున్నాడు చూడు. వాడమ్మ అంతిమయాత్రకు వాయించినట్టు.
వాడు అదే దారిలో వెళ్తాడు. పక్కకొచ్చి సావు మనం, లేదంటే నిజంగానే సస్తాడు. 4 నెలల నుండి నువ్వు వడ్డీ కట్టట్లేదు. మొత్తం దుడ్లు వడ్డీతో సహా వెంటనే ఇచ్చే. ఆ అడవితో నేను రచ్చ చేస్తుంటే నువ్వు వడ్డీ అడుగుతావు. దానికి దీనికి సంబంధం ఉంది. ముందు ఆ దుడ్డు కట్టు. అదిగో వస్తాను చూడు, ఆ దున్నపోతు అది ఇట్లా వస్తే వస్తాను వస్తుంది. చూడు. ఏ చార్జు అన్ని పక్కకు లాగో. ఆడికాడికి వెళ్తున్నారా? రండి పిన్నగా రండి. ఏయ్ ఆ పక్క వచ్చినదేమో చూడరా. ఏంటండి అది ఎటుపోయింది? ఇప్పుడు బ్యాంక్ లో దూరదంతా. లోపల నా ఇంట్లోని మొత్తం మీరు రద్దు చేస్తారంటే మిమ్మల్ని కాపాడుతాను. ఏమంటారు మేడం? ఏంటండి దాన్ని బయటికి తోలేరా? కేటేసేసి కట్టేసేద్దాం. బయటికి వెళ్ళండి విన్నాగా. అయ్యో విన్సెంట్ కుమ్మేసింది. ఏంటన్నా కుమ్మేసిందా? ఓండ్రా పట్టుకోండి దాన్ని. నువ్వే మిక్కుతున్నారా? ఎల్లు పట్టుకో. ఇడుసొద్దు దాన్ని ఇయ్యాల. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి భైరవకొండ గ్రామ వాస్తవ్యులు రిచర్డ్ పాల్ గారి కుమారుడైన రైతు డేవిడ్ పాల్ రాసుకునే వినతి పత్రం. కరెక్ట్. అక్కడ రిచర్డ్ పాల్ కాకుండా స్వర్గీయ రిచర్డ్ పాల్ అని రాయి. మా గ్రామంలో కొందరు వ్యక్తులు కలిసి అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న మహిషని నిర్బంధించి చంపాలని ప్రయత్నిస్తున్నారు. మహిషా ఎవరు? దున్నపోతుని మహిషాని కాకుండా ఇంకేమని రాయమంటావయ్యా? దున్నపోతనే రాయి. అయితే నువ్వే రాసుకో. రైట్. మీరు ఈ సమస్యపై దృష్టి సారించి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినయపూర్వక విన్నపం. అవునా మామూలు దున్నపోతాయింది. అవును ఊసినదంటే మనోళ్ళు అసలు వాళ్ళ పడ్డారు. ఆ మధ్య అమ్ము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నా మాట నిమిషతో ఆసుపత్రికి పోదాంపా. ఇదేం పెద్ద కాదులే. ఇంటికి పోయి ఉడుకుని వెళ్తావు కాపడం పెట్టించుకుంటే సరిపోతుందిలే. రాత్రి అయ్యేలోపు దాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలి. ఆ విషయమే నన్ను ఎక్కువ కాపడా పడుతుంది. ముందుకు రావాలా? ఏంది తప్పించుకుని రావాలి, తొందరగా రావాలి. ఎక్కడెక్కండి. రైట్ రైట్ జరగండి. ఏంద్రా బండిలో పాలమనేరు గ్యాంగ్ మళ్ళీ వచ్చింది. ఏదో గొడవ పెట్టుకోకుండా ఎన్నికెళ్ళరా. పోయిరా. ఏటకు ఎల్లి దుప్పిని చంపి కూరొండుకొని తినేస్తాము. 2 ఆటోస్, 4 బండి కొట్లు, అంటుకోట్లు అబ్బో చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. సంఘటన జరిగినప్పుడు నేను రూపంలో ఉన్నాను. ఆ యశం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. అరో ఏంది ఊరికి సమస్య లేదు. ఆ సంగతి తేలితే పదండి. మాట్లాడదాం సోతం చేద్దామని మాట్లాడదాం. ఇప్పుడే ఆ సంగతి తేలిపోవాలి. శాంతించు.
బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తలుగా మనం చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అంటే ఆ పార్టీ కార్యకర్తలు మనం కూడా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆ విన్సెంట్ కావాలని దున్నపోతున్న ఊరు మీద కుదరలేదు. రెండో కారణం, విన్సెంట్ మనము మన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు చాలా తూర్లు ఆదుకున్నాడా లేదా? అది నిజమేపా, తన కొట్టుకు ఎప్పుడు వెళ్ళినా మాంసం బిన్నె కొట్టించేవాడు. మూడో కారణం, ఈ రోజు సాయంత్రానికల్లా మనమందరం ఏంద్రా మీ గలాట? ఏం చేస్తావు? అడవి తున్నల్ని పట్టే మాకు మీలాంటి ఊరి తున్నలు లెక్క కాదు. అయితే మీ ఊరెళ్ళి అడుగుతున్నా విన్నాను సార్. లేదు, దానికి మనం ఏం చేయగలం సార్? సార్ 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 సార్, ఈరోజు పొద్దు నుంచి అదోలు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉన్నారు. ఏమయ్యా, ఆ లెఫ్ట్లో ఆపి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటారా? వాళ్ళ దున్నపోతుని చంపుకున్నా పెంచుకున్నా ఉంచుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ కోసం నా అంగడి ఎందుకు బలైపోవాలా? దానివల్ల నాకెంత నష్టమో. టీ ఇస్తావనా? చేయి చూసినావా ఎట్లుందో, మూతి పగిలిపోతుంది. ఎందుకు అట్లా తిడతావన్నా? కొన్ని తరాల నుంచి విన్సెంట్ కుటుంబం మన గొడ్డు మాంసం సరఫరా చేస్తుంది. ఇట్లా జరగడం ఇదే మొదటి తూరే. తొక్కలో తరాలు. అయినా మీ ముత్తాతలు మా ముత్తాతలు ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళే. మన పూర్వీకులు ఇల్లు వాకులు ఇడిచిపెట్టి ఏడదాకా వలస రావడానికి కారణం ఏంటో తెలుసా? కటిక పేదరికంతోనో లేకపోతే ఏ దారుణాలో చేసి వచ్చుంటారు. కాదనా, విన్సెంట్ కుటుంబ చరిత్ర చాలా పెద్దదంట కదా. వాళ్ళ ముత్తాతలు చాలా గొప్పలంట కదన్నా. అబ్బో, ఆహా, బాబోయ్, విన్సెంట్ వాళ్ళ నాయన ఆడి మరదాలతో మంచం మీద దొరికిపోయి ఆడి నుంచి తప్పించుకొని ఏడకి పారిపోయి వచ్చిన మహాత్ముడే. అవునా? నాకు ఇప్పటి వరకు తెలీదే. ఏం తెలీదు. ఈడ పొలం కొనికి దుడ్లు లేక గొడ్డు మాంసం అవటం మొదలుపెట్టినాడు. ఇది వాళ్ళ గతం. దీనమ్ము గొడ్డు మాంసం కొనికి జనాలకి దుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఏదో నెలకొత్తూరి కింద మీద పడి కొంటాంటారు. రే 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 రే, బోండాలు కడుపు నిండా తింటే తిను, కానీ వెళ్ళేటప్పుడు దుడ్డు ఇచ్చేది ఉత్తగా తింటాం కాదు. పోయిన సంవత్సరం ఈస్టర్ పండగకు దొన్నపోతుని ఇడిచిపెట్టినారు. జనాలు దాన్ని ఏటాడి భాగాలు చేసుకుని పంచుకొని తిన్నారు. కానీ 2 రోజుల తర్వాత తప్పించుకెళ్ళిన ఫెర్నాండెస్ కనిపించాడు. బావిలో పడి సత్యసేవమై ఉన్నాడు. అతను దున్నపోతు పట్టుకుని పరిగెత్తాడు కదా. అవును, పరిగెత్తికెళ్ళి బావిలో పడ్డాడు. దేనికింత టెన్షన్? కొట్టచ్చని పిలిస్తే సరే. విన్సెంట్ చూడు, ఆడికి జరగాల్సింది జరిగినది. అవును. విన్సెంట్ అన్నా, ఎట్లా ఉన్నావు? స్వర్గంలో రంభా రోజులతో ఉన్నట్టు. ఫుల్లుగా మందు కొట్టి ఫెన్సింగ్ దొరికితే ఇట్లా జరగ ఇంకెట్లా జరుగుతుంది? నా ఇప్పుడు ఏం చెయ్యాలో అది చెప్పండి. నువ్వు చెప్పి ఏం చేయాలో? కొంచెం నా మాట నువ్వు ఆసుపత్రికి వెళ్దామన్నా. మరీ ఎంత మొండిగా ఉంటాం మంచిది కాదు. విన్సెంట్ అన్న, ఆ పల్మనరీ గ్యాంగ్ వాళ్ళు ఎక్కిరిస్తూ నాన్న రభస చేస్తున్నారు. మనం ఏదో చేసి దాన్ని చంపేయాలా? కుట్టచ్చని పిలిపిద్దాం, కాల్చి పడేస్తాడు. ఇప్పుడు ఎడకొచ్చి పీకేదేం లేదు కానీ నువ్వు కాసేపు మూసుకొని ఉండరా. విన్సెంట్ కొట్టొచ్చని పిలిపిద్దాము, వాడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. కొట్టొచ్చని వస్తే వీడు విలువ పడిపోద్దని భయపడుతున్నాడు. ఏంద్రా వాగుతున్నావా? ఓడి సాయం లేకుండా నేను ఒక్కనే ఆ దున్నపోతును లొంగ తీసి పట్టుకోగలను. అర్థం అవుతుండదా? అయితే పట్టుకో. ఏందన్నా నువ్వేం మాట్లాడవో? ఆగరా యతవా, అడే నీ మాదిరిగా దాన్ని తోక పట్టుకొని వెనకెడతాడు. దాన్ని పట్టుకోవడం అంటే చేపలు పట్టినట్టు అనుకుంటున్నావా? సరే, నువ్వు పోయే కుట్టచ్చనికి ఫోన్ చేసిరా. మనం అట్లాగే అన్న, తప్పుకో. బానే ఉన్నా కుట్టేశాన్. ఎప్పుడు వచ్చినావు? ఇందాకే. సాయంకాలం వస్తాను, నా కోసం కోడి కూర చేసి పెట్టు. విన్సెంట్, ఏమైంది? కుట్టచ్చన్ అది ఉత్త కుట్టచ్చని కాదు, గంజాయి కుట్టచ్చన్నే. మీరంతా కలిసి అల్లగొట్టిన అదే గంజాయి కుట్టచ్చు. ఏంద్రతాక గడ్డ పెంచుతున్నావు? ఏంది విషయమా? కుట్టచ్చన్ రా లోపల రా. ఏడు కూర్చొని గపాల మాటలు చెప్పేదానుకో, చిన్న పిల్లకల ఆట ఆడేకో కాదు నేను వచ్చింది. రాండ్రా, వచ్చిన పని చూద్దాం. కార్లో వెళ్దాం రా అన్న.
ఫారెన్ లేదు సమస్య కాదు. గవర్నమెంట్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి హంటింగ్ పర్మిషన్ అడగండి. ఆదివారం ప్రార్థన తర్వాత తుపాకీలతో వెళ్దాం. జింకలు దుప్పులు చాలా ఉంటాయి. ఎరా మీ ఆవిడ నేడికి పంపించింది నువ్వేదో బిజినెస్ చేస్తావని కానీ ఇలా హంటింగులు గింటింగులు చేస్తావని కాదు. కాఫీ ఈ రోజు రాత్రి భోజనంలోకే గొడ్డు మాంసం లేదు. మీరే మాట్లాడి తెప్పించండి. తీసుకో. అది నేను చూసుకుంటాను. జోసెఫ్, నేను జాన్సన్ని. నీకు కూడా తెలిసిపోయిందా? అది ఊరంతా బీభత్సం చేసి చర్చిలో మొక్కలన్నింటినీ దొక్కేసింది. జోసెఫ్, ఫ్రీజర్లో పెట్టిన మాంసం అయితే వద్దు. ఫ్రెష్ అయినట్లయితే ఓ 3 కేజీలు పంపు. పంది మాంసం 2 కేజీలు. కుట్టచ్చులు వచ్చినాడు, నీకు మజా వస్తుంది రా. ఏంది భయపడినారా? అటు పెట్టు. అవన్నీ ఎర్రా అన్న కొంచెం జరుగు. తప్పకన్నా దారేనా? బాప్రే, ఆయన భయంకరమైన మనిషిలో ఉన్నాడేంటన్నా? వాడికంత సీన్ లేదులే. బయట వాళ్ళ కోసం ఏదైనా ఉందా, లేదంటే అంతా నీకేనా? ఓయ్ టీ మొయ్ లైక్ సస్తాండవే. దేనికి నవ్వుతాను? టీ దీన్ని కూడా తీసుకుని పోసుకోలేవా? సరే సరే. కుట్టచ్చన్, మన్నాడు మనం పొంగనూరు పోవాలా. అన్న మాంసం కొడతారా? కొంచెం ఆగలేవా? పిచ్చోళ్ళలో ఉన్నాడు. చాలా పెద్ద అడవి దున్నను పట్టినామని చెప్తా ఉన్నారు. పోయి చూసొద్దాం. నేను రాలేను, నాకు కొంచెం వేరే పని ఉండదులే. చెక్క పని మన్నాడు నేను చాలా కష్టపడాలి. కాలం బాగానే కలిసి వస్తుంది. 2 జళ్ళ పాప నీ పైట జరువేళ. ఎలా దున్నపోతను పట్టుకోండి, ఎలాంటి
లోపలికి వెళ్ళు లేదంటే అది వచ్చి కుమ్మేస్తుంది. వాడు చూడండి ఏదో అలికిడి అవుతుంది. పదండి పదండి వెనక పదండి. నువ్వు ఆ కత్తిటి ఇది ఆ వాగు దగ్గర ఉండే సరుగు తోటనా? ఇది ఆ తోట దాటి పోలేదు. ఎందుకంటే ఆ వాగు బాగా పొంగి పొరలుతా ఉంది. ఆడో ఇద్దరు ఉండాలి. ఇద్దరు మనుషులు. సరే. ఇది గ్రానైట్ క్వారీ. ఏ గ్రానైట్ క్వారీ? దేవుడి వాళ్ళ క్వారీ బా. నేనేడు ఉంటాను. ఇంకా తప్పించుకునేకి దారే లేదు. ఏంద్రా అష్టచమ్మ ఆడుతున్నారా? అవునురా, ఏ నువ్వు కూడా వచ్చి ఆడతావా? ఏందా నాకు ఆడంగులు ఆడే ఆడి చేత కాదులే. రా కుట్టొచ్చినానా? కుట్టొచ్చినానా? ఏంద్రా నువ్వు గంధం చెట్లు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిపోయినావా? అవునరా, ఆ మొండ నా కొడుకు ఇరికిచ్చినాడు. కుట్టచ్చా, నువ్వు అప్పుడప్పుడు చర్చికి పోతా ఉండాలా. నీ మంచి కోసం చెప్తా ఉండా. నేను బాప్టిజం తీసుకుని కూడా చర్చికి వెళ్ళలేదు. పోతా ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. అర్థమైందనుకుంటా. తాగు. నంచుకో. నేను తీసుకుంటాలేరా. చర్చి కాంపౌండ్ లో నుంచి కూడా గంధం చెట్లు కొట్టేస్తున్నారన్నమాట. ఫాదర్, నువ్వే పోలీసులకు ఫోన్ చేయి. నేను చేయమన్నానని చెప్పు. అసలు ఇదంతా ఎలా చేశారు? అయినా గంధం చెట్లు చర్చికి ఎందుకునా? ఇదేమన్నా గుడి అయితే సరే కావాలి అనుకోవచ్చు. మూసుకోరా. ఇట్లాంటివి నీలాంటి చెడు పొరుగులకు అర్థం కావాలి. గంధం చెట్లు కొట్టేసేవాడు మన ఊళ్ళో ఉండేది ఒక్కడే కదనా.
తొందరగా ఇదిగో ఈడుంది ఈడుంది ఇటే వెళ్ళింది చెట్టులిందిరా అదే దేనికి కుక్కలు అన్న వెనకాలే వస్తున్నారు చెప్తున్నా ఇలా మీ వల్ల తప్పించుకునేసింది నాకేమీ అవసరం లేదు వెళ్ళిపోయి నుంచి ఏందిరా నువ్వు ఆ తట్టే వెళ్ళిందన్నా ఖచ్చితంగా అది ఆ పొదనకలే ఉంది. అవునా? రే ఈ ప్రపంచంలో బాగా రుచిగా ఉండే మాంసం ఏ జంతువుతో తెలుసా? దేనిదన్నా? మనిషి మాంసం. భయపడినావా? దున్నపోతు సచ్చింది. వెనక వైపు కాల్చినట్టున్నావనా? అదిగో అక్కడ ఉంది అక్కడే ఉంది ఎలాంటి ఏది ఆడుంది? దాని తోకం కలిసినట్టున్నారా? నీతో గుండె వృధా అయిపోయినది. రే ఎన్ని గుండ్లు వాడైనా సరే ఇవాళ దాని అంతా చూస్తారు పదా. కలెక్టర్ గారు రేపు పొద్దున వస్తారని చెప్పినాను కదా, ఏడెందుకు కూర్చున్నావు? నాకు ఏరే దారి లేదు సార్. రేపు కలెక్టర్ గారిని కలిశాక మా ఊరు వెళ్ళిపోతాను. సర్లే నీ ఇష్టం. అది ఆడే ఉండదు, పట్టుకోండి. అది ఈడ ఉన్నట్టుందిరా. వచ్చి తప్పించుకునేసిందిరా, అడవిలోకి వెళ్ళిపోయింది. రండ్రా. రండ్రా. ప్రభాకరన్నా, రండి పిల్లగా రండి, దాన్ని పట్టేసుకున్నాను. రండి. ఏది చూడండి, దాన్ని బయలుకి తోపేసినాను. అదృష్టం మన పక్కన ఉన్నది. అదృష్టం కాదు,
ఆంటోనీ ఈ ఆంటోనీ కూడా పట్టుకున్నాడు అర్థమైందా? ఏం చేయాలో ఏందో ఏం అర్థం కావట్లేదు. అట్లా తిరగకపోతే పోయి పండుకోవచ్చుగా. నేను వెళ్ళి పడుకుంటే నువ్వు సచిన్ సేవానికి పెట్టేట్టు నా ముక్కులో కూడా పత్తి కుక్కాలి. పోతే పోని ఏమైంది ఇప్పుడు? గొడ్డు మాంసం హోటల్ నుంచి తెప్పిద్దాం. 30 మందినేగా పిలుచుండది. మంచి ఆలోచన. అన్ని కూరలు వాళ్ళకి పెట్టిన తర్వాత కొంచెం రుచి కోసం పెంట కూడా పెడదాం, బాగుంటుంది. ఎలా దొరకా ఇంత అర్ధరాత్ర కోడెందుకు కొట్టేస్తుందో. అయినా వచ్చేటోళ్ళ కోసం కోడి ఇప్పుడు ఎందుకు చేయకూడదు? గొడ్డు మాంసం లేకపోతేనే మంచి రుచిగా కోడి ఎప్పుడు చేయిద్దాం, బాగుంటుంది. అయ్యో పడిందిగా. లేదు లేదు, 500కి ₹1 తక్కువ ఇచ్చినా తీసుకోను. అలా కాదు, ఇంకో మాట చెప్పు. దీనికి కూడా ఎందుకంత బేరాలాడుతాండావు? ఈ టూర్కి 400 తీసుకో. చెప్తున్నాను కదా, ₹1 తక్కువ ఇచ్చినా తీసుకోను. అయ్యో ఈడే పొడుగాడీడే. దున్నపోతే కాదు, ఇక్కడ ఆంబోతు కూడా ఉచ్చులా సిక్కునేసింది. ఏంట్రా ఇక్కడ ఆంబోతు ఉంది, రండి. ఇంటికి ఎక్కువ నిచ్చెన తెచ్చుకోవాలని బండి ఎక్కాలని. ముందు నువ్వు ఎక్కుమే. ఎవరు వస్తారు? వద్దు వద్దు, నేను నిజంగా కోలు కోసం వచ్చాను. నోర్మై నుయ్యమన్నారా? బయటికి రా ముందు. నేను చెప్పేదో తూరేనండి, నేను ఇక్కడ కోలు కోసం వచ్చాను, నా మాట ఏనండి. మనం ఇప్పుడు ఏంటి ఊరంతా ఊరేగిట్రా. ఈ కోడిని ఉరవకొండ చర్చికి బలి ఇవ్వబోతున్నావు. ఈ కోడిని నా ఇంటికి బలిస్తాను. రే ముందు గొడ్లన్నీ ఇప్పదేయండిరా. కోడి పుంజరాజు కొత్త అవతారం ఎట్ట ఉంటుందో చూద్దాం. మీకేం కావాలంటే తెస్తాను. ఎవరది? ఎవరు అడుగుతుండ్రా? ఎవరో వస్తున్నారు, వినలేవద్దు. చెత్తనోడికి ఎందుకు? అది సంగతి. రేపు లగ్నాలు పెట్టుకుని ఈ పొద్దు ఇదే నువ్వు చేసేది. పో ఇంటికే, రేపు మీ నాయనతో మాట్లాడతాను. నువ్వు నీ అవతారం ఆ బొచ్చు పోరా ఇంటి నుంచి లేవద్దు. పో ఇంటికే. ఏం జరుగుతుందా?
పక్కా జరగరా. ఓ పారిపోతూ వచ్చి చూసుకోకుండా బాయిలో పడిపోయినట్టుంది. నా నుంచి కదే వచ్చి బాయిలో పడలేదు, వెళ్ళరా. నేనే దొబ్బాను. ఏ విన్సెంట్, దాన్ని కాల్చేయమంటావా? కాల్చే. దాన్ని పట్టుకుని నాకు ఎలా సంపాలో కూడా తెలుసు. అంటే బురదలు ఎట్లా కూరుకుపోయిందో ముందు దాన్ని చంపేనే, తర్వాత పైకి ఎవరు నిర్ణయం తీసుకునేకా? ఈ రోజు పొద్దుగాల నుంచి దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల పరిగెత్తాండా. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైనా నీకు? దాన్ని చంపేస్తే పైకి లాగుదాము. ఈడ నిలబడి చూసే మీ అందరికి కూడా తెలుసు, దాన్ని లొంగ తీసుకుని బాయిలోకి దొబ్బింది నేనే కాబట్టి దాన్ని చంపే అధికారం కూడా నాకే ఉంటది. చూస్తాండా బాగా ఎక్కువ చేస్తాండా. ఫ్రీగా పంచి పెడతామని పరిగెత్తుకుంటూ వచ్చారే ఏంది మీరంతా ఇడికి? కట్టెలు తీసుకుంటారా? తప్పించుకొని వెళ్ళిపోయిందని తెలిసిన వెంటనే అందరూ మసాలా పొళ్ళు ఎత్తుకొని బయలుదేరినారు. పల్లె నుంచి బాగానికి వచ్చారా? నీకేమరా? బకరన్నా ఆడే నిజంగా దాన్ని లొంగ తీసినాడా? తననానే తానే తానే తననానే తానే తానే తననానే తానే తానే తందానే తననానే తానే తానే తననానే తానే తానే తననానే తానే తానే తందానే. మధులోకి నంజు కోసం కోడి పుంజుని దొరకాబట్టి ఈకలన్నీ పీకేసి కూరుండాలే. మధులోకి నంజు కోసం కోడి పుంజుని దొరకాబట్టి ఈకలన్నీ పీకేసి కూరుండాలే. గొడు మాంసం దొరుకుతుందంటే అది కూడా ఫ్రీగా అంటే ఏమైనా చేసేసి వెళ్ళిపోవాలే. భగవంతరా పలమనేరు ఇంటి కాడ పోగాకు నమిలి ఎదురింటి ఆంటీ చెట్ల పురాణం. పలమనేరు ఇంటి కాడ పోగాకు నమిలినప్పుడు ఎదురింటి ఆంటీ చెట్ల పురాణం. మనవాడు తప్పు చేస్తే కాపాడాలి. మన సొంత అవసరం గడ్డ కట్టుకుపోయే చలి అడవిలో మాదిరిగా. ఒకప్పుడు ఇదంతా అడివేరా? ఎటకారం వద్దన్నా, ఇది అడివేంది. నువ్వెప్పుడు పుట్టినావురా? ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్యాంటు షర్టు వేసుకుంటున్నావు? 50 ఏళ్ల కిందట మీ నాయన మొదటి తూరి ఈడికి వచ్చినప్పుడు ఉరవకొండ దాటి ఎడ్ల బండ్లు కూడా ఈడికి వచ్చేవి కాదు. వాళ్ళు నడుచుకొని ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏం చూసారో తెలుసా? ఎటు చూసినా ఏనుగులు, పందికొక్కులు, ఏనుగు బంట్లతో భయం. ఎవరు బయటికి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మా నాయన ఓ పెద్ద శిల తయారు చేసి ఈ కొండ శిఖరాన్ని పెట్టినాడు. తర్వాత ఆడ మగ వాళ్ళందరినీ కూడగట్టుకుని మెల్లగా సేద్యం చేయడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉంటున్నా కూడా ఇదంతా మృగాలకు సంబంధించిందే. వాళ్ళను తూరు చూడు, వాళ్ళందరూ వాడు 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 2 కాళ్ళతో నడుస్తున్నా కూడా వాళ్ళంతా మృగాలే. గట్టిగా పట్టు, పట్టర పట్టు, గట్టిగా పట్టు, పట్టర పట్టు, గట్టిగా పట్టు, పట్టర పట్టు, పట్టు. వాడికి ఎక్కడ కనిపించలేదు. సోఫీ ఒక్క ఇంట్లో వాడికి అంతా అక్కడికి వెళ్ళి ఉంటాడు. అవును రోయ్, ఆటికి వెళ్ళి ఉంటాడు. ఏంది?
వేసుకో. నేను దున్నపోతున్న లొంగ తీసుకున్నాను. యాంటోనీ, దాని పక్క టెంకుల కాడ మాంసం తీసుకురా. దాంతో మనకి కూర చేస్తాను. ఇంకొంచెం మసాలా పొడిరా. గాడికి అందరూ ఒక మనిషి దిగిరియండి. పుల్లిని బిగించడం అయిపోయింది. పుల్లి బాగా బిగించినారా? ఓ తూరు నువ్వు వెళ్ళి చూడు. తప్ప ఎవరు దిగుతారు లోపలికి? ఎవరు నన్ను పట్టుకుంది నేను అర్థం కావట్లేదు. దిగడం వెంటతో కొట్టాలి కుక్కలో కొడుకుని. ఏం చేసినా పాపలేదురా. ఎట్టంటి నా కొడుకులు ఉన్నారు మన ఊళ్ళో. పాలు ఆవేశపడు, మాకు శాంతించు. అందరూ గమ్మున ఉండండి. ఆ దొంగలు గట్టిగా బిగించినారో లేదో చూడండి. తాడిసిరే ఆ తాడిచ్చు అంటేనే జాగ్రత్త దిగు. సరిపోతుందా? గట్టిగా పట్టు. ఆంటోనీ దిగుతా ఉన్నాడు. గట్టి కట్టు. అంటేనే జాగ్రత్త దిగప్ప. మెల్లగా వదలండి. చూసుకొని దిగు. రెండు పక్కల సరి సమానం వదలండి. అంతే 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 వదలండి. అట్లా వదలండి. ఇంకా కిందకి వదలండి. అట్లా పోని నెమ్మదిగా వదలండి. నెమ్మదిగా ఎడం పక్కన వదులప్ప. వదులు. ఇంకా కొంచెం కింద వదలండి. కిందకి గుడి పక్కన కొంచెం పైకి లాగండి. చాలు 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 చాలు. ఆగండి 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 ఆగండి. ఇంకా తాడిగండి. బాయిలో ఒకటి ఏలాడుతా ఉంటే మీకు కనిపించట్లేదా? తాడుగట్టి పిన్నగా అతను గీయండి. కొందండి కొందండి. పైకి లాగండి. అదే ఊపు. లాగండి. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. లాగరా లాగు. గట్టిగా లాగు. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. ఇన్సెట్ వాళ్ళు దాన్ని పైకి గుంచుతా ఉన్నారు. నువ్వు వెళ్ళి సాయంగా చెయ్యి. వెళ్ళు. దానికాడ గోతికాడ నక్క మాదిరి మాంసం కోసం కూర్చుండే ఏదో కొట్టేచాను. దాన్ని గుంజేటప్పుడు నీ గురిగా ఉంటే చక్కగా దాని గుండెకాయలు కాల్చి. సరే. లాగరా లాగు. గట్టిగా లాగు. పట్టరా పట్టు. గట్టిగా పట్టు. 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 లాగరా లాగు. గట్టిగా లాగు. గట్టిగా పట్టు.
ఎరా నువ్వే చంపేశావా? తనే మా అమ్మని దగ్గరుండి చూసుకునేవాడు. దాన్ని ఒక గుణితో చంపేయాల్సింది. ఇదంతా నీ వల్ల జరిగింది. ఆగండి ఏంది కొట్లాట? అవతల మంచి ప్రాణం పోయింటే ఆగండి. వెళ్ళరా ఇంటికి వెళ్ళరా. రేయ్ ఎల్రా ఎల్లో, దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, నువ్వు రేపు ఉదయం చూడవా నీ మాంసాన్ని కుక్కలకి ఆహారంగా వేస్తాను. పోరా. ఆ దున్నపోతుని ఎవరో ఒకరు చంపేయాలి. అంత సులువుగా చంపేయడానికి అది మేక అవ్వ కాదప్పా, అడవి దున్న. అది నిన్ను 2 మొక్కలుగా చీల్చేస్తుంది. యో మీ వేరకొండలంతా చాతకాన్ దద్దంలో తినడానికే కానీ ఏటాడానికి పనికిరారు. తెల్లారేసరికల్లా మేము దాన్ని ఏటాడి మా ఊరికి తీసుకొని పోతాం. చూస్తా ఉండండి. పలమనేరు కుర్రోళ్ళం మగాళ్ళం ఇప్పుడు ఈడికి వచ్చాం. మా మగతనం ఏంటో చూపిస్తాం. ఏటాడమే కాదు, మాంసం మొత్తం ఎత్తుకుపోతాం, ఫ్రై చేసుకొని తినేస్తాం, కూర చేసుకుని తినేస్తాం. దున్న మాంసం కోసం మీరు మంట పెడితే దాన్ని నీళ్లు పోసి ఆర్పేస్తాం. అర్థమైనా? మీరు గేదె పెడితే తినొచ్చిందే, అడవి దున్నపోతు మీ చేతులు ఎత్తే నీ ఎముకలు చేస్తాం. అందరిని తరివేయండి, లేకపోతే కొట్టుకుని చేస్తారు. ఆగండి ఆగండి, చెప్తాను అర్థం కావట్లేదా? ఆగండి ఆగండి. సమస్యను పరిష్కరించండి. జనాలను బెదరగొడితే ఉపయోగం లేదు. ముందు దున్నపోతున్న ఎట్లా చంపాలో చూడండి. నువ్వేమరా ఇక్కడ ఎవరేం చేయాలో డిసైడ్ చేసేదే? దగ్గరకందుకే ఊరుకోరుకునే మమ్మీ దౌర్జన్యం చేయకండి సార్. మీరు మాట్లాడితే మాత్రం రౌడీ ఏం చేస్తారు? నువ్వు చెప్తున్నావురా? సార్ వెళ్ళి పొద్దున్న సంచులు తీసుకొని రండి, శవాలు మోసుకెళ్ళాలి కదా. వెళ్ళండి. శవాలని మాట్లాడినామంటే నిన్ను చంపి శవాన్ని చేస్తా. మా వాళ్ళు కొందరు ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళలో వాడు చచ్చిపోయాడు. దాని గురించి సార్ ఏం చేస్తాడో చెప్పండి. నేను చెప్పేది వింటావా? ముందు సమాధానం చెప్పండి. సమస్యను పరిష్కరించేంతవరకు ఎవరికి లేదు. సమాధానం చెప్పండి. ముందు మాకు సమాధానం కావాలి. మీరు ఏం చేస్తారో చెప్పాలి. వాళ్ళు మన జీప్ని అగ్గి పెట్టేశారు. చెప్పండి సార్, ఏం చేస్తారు చెప్పండి. దాన్ని కాలుపోని. హలో, ముందు మీ ఇంటికి పోరా. యాడికి నువ్వు కూడా పరిగెడతాండా? కొంపలో సావచ్చుగా. అన్నా, అడవి దున్నలో ఎలుగులు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంద్ర ఎస్ఐ గారికి ఎదురు మాడుతున్నావు? నువ్వు వెళ్ళి తీసుకోరా. వెళ్ళు, నేను కేసు పెడతాను. నువ్వు వెళ్ళు. నాకు ఇష్టం లేకుండా నేను అట్లా కేసు చేస్తారు పెడతాను, సార్. నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటా చేసుకో. మీరు వెళ్ళి సీట్స్ తీసుకురండి. కట్టుకుని గుంపుగా ఏడకి వెళ్తున్నారు. కొంతమంది పామాయిల తోట పక్కేలండి, మీరందరూ వంతెన పక్కేలండి. ఇంకొంచెంసేపటికి తెల్లారిపోద్ది. ఈలోకి పట్టుకోలేకపోతే తప్పించుకు పారిపోయినట్టే.
పిచ్చినాయాడు చేపలు పట్టే వాళ్ళు అడవి దున్నలు పడతారంట. సరిపోద్దా ఇంకొంచెం పైకి కట్టినా? అది కంచి దాటి వెళ్ళకూడదు, కొంచెం పైకే కట్టు. అది అట్లా తెగదు, కొంచెం అడ్డంగా పోయి. వాడికి తెలిసిన నువ్వు మూసుకో. ఎవరో మొక్కరా. పట్టుకోండ్రా ఎదవలారా. వినగా బండి తీసుకొచ్చాడు రా. బండి సంగతి చూడరా. నీకేం కాదురా. వినగా దున్నపోతు వచ్చేసేది. పక్క పోండి, పక్క పోండి, పక్క పోండి. ఇంకా నా కొడక నాకే ఎన్ను పొట్టు పొడుస్తావా నీ అమ్మ.
ఆ దున్నపోతును చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నేను వచ్చింది నిన్ను చంపడానికి. అట్లా సూత్తు నిలబడతావేంద్రా? దాని కాలు పట్టుకుని వెనక్కి లాగాయి. లాగరా. సావురా కొడుకు, సావు. కొమ్మలతో పొడి చేస్తుంది. ఏమైనా దున్నపోతు కుమ్మేసింది. ఇది పట్టుకోరా. ఇది దున్నపోతు కుమ్మినట్లయితే కుట్టేచాను. ఏమైనా కుట్టేచాను. ఏమైనా ఏమైనా కుట్టేచాను. ఎత్తుకోండి, హాస్పిటల్ తీసుకొని పోదాం. ఎత్తుకోండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. బెన్నగా అది వచ్చేస్తుంది. బెన్నగా 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 ఇల్లు 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 బెన్నగా 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 ఆడివి ఇదిగో లాగో బెన్నగా లాగో బెన్నగా లాగండి. లైట్ ఆర్పండి రా. బెన్నగా పడుకోండి. అయ్యో అయ్యో మన చేతిలో సావాల్సిందే. ఎట్టు తప్పించుకుపోతుంది నేను కూడా చూస్తా.
ఏ నా కొడుకు ఇందులో బాగోలేదు చాలా మంది ఉన్నాను రా. చంపేస్తాను చెప్తున్నా ఇది నాదిరా యాడికి వచ్చేది ఊరికి బాగోలేదని చెప్తా ఉన్నా కదా